ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేదలకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇక ఇంటి నిర్మాణం కోసం స్థలం ఉంటే ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని వారికి G+2 తరహాలో ఇల్లు నిర్మించి ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్న ఆయన రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే సగానికి పైగా జిల్లాల్లో నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలో 53% మాత్రమే పురోగతిలో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో ఏప్రిల్ నుంచి మళ్లీ నియోజకవర్గ 3,500 ఇళ్లను కేటాయిస్తున్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్లోని మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా 3,69,014 ఇళ్లను కేటాయించారు. ఇందులో 2.5 లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరత కూడా ఇందుకు కారణంగా తెలుస్తుంది. అలాగే ఇటుక, ఉక్కు, సిమెంట్ ధరలు పెరగటం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో పలు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. వైరా పట్టణంలో ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఎస్టీ కాలనీ కానీ ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేవేసుకొని ప్రశ్నించుకోండి. ఆ 2 కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ఒక్క ప్లాట్ కానీ ఏ ఒక్క ఇల్లు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాన పోలే. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటూరుపేట కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు, ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు.